మా ఇంట్లో ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటుందని ఇక్కడ నాటుకోడి పులుసుకి కుక్కర్లో పెట్టి ప్రెషర్ కుక్ అవుతుంది, మసాలాకి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అవుతుంది, ఇడ్లీ కుక్కర్ కూడా పెట్టేశాను. ఆడ చికెన్ అయితే ఉడికిపోతుంది, గుమ్మలాడిపోతుందండి, గుమ్మలాడిపోతుంది. ఆకలి వచ్చేసింది నాకు. ఇంకేంటి, ఇడ్లీ అయిపోయింది, దోశలు అయిపోయింది, చికెన్ పులుసు కూడా అయిపోయింది. భోగి పండగ శుభాకాంక్షలతో మీ ముందుకు వచ్చేస్తాను ఒక అదిరిపోయే రెసిపీతో మీ విజయ్. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ టు విజయ్స్ చేతి రుచులు. ఈరోజు భోగి పండగ కదా. భోగి పండగ అంటేనే మనకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తుంది. అందులో భోగి మంటలు, ముగ్గులు, గొబ్బమ్మలు ఇలాంటివి. అలాగే భోగి పండగ రోజు నూనెంటి తలకు స్నానం చేసి వేడిగా బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, అది కూడా గుర్తుకొస్తుంది కదా. అదేనండి, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ నాటుకోడి కర్రీ, ఇడ్లీ, దోశ రెగ్యులర్గా ఉంటుంది భోగి పండుగ రోజు. అలాంటి ఒక యమ్మీ రెసిపీ మీకోసం విజయ్ చేతి రుచిలో ఈరోజు అయిపోతున్నాను. నాటుకోడి కర్రీ, ఇడ్లీ, దోశ చాలా సింపుల్గా ఉంటుంది. బ్యాచులర్స్కి, కుకింగ్ నేర్చుకోవాలనుకోవడానికి అందరికీ చాలా సింపుల్గా చేయబోతున్నాను. నేర్చుకొని మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు చూసి చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, రంగంలో దిగేస్తాం. ఈరోజు నాటుకోడి పులుసుకు మంచి నాటుకోడి తీసుకున్నానండి. చూడండి, 1 kg ఉంది. ఇప్పుడు దీన్ని బాగా మనము క్లీన్ చేసుకోవాలి. నాటుకోడి ఆల్రెడీ వాళ్ళు బాగా కట్ చేసి, కాల్చి, పసుపు వేసి క్లీన్ చేసి ఇచ్చినారు. కానీ మనం దీన్ని బాగా కడుక్కోవాలి వాటర్లో. మీరు అప్పుడప్పుడు నాటుకోడి చేసుకోండి. నేను చిన్నప్పుడు అయితే అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్ మేము నాటుకోడి చేసుకుంటా అంటే. ఈ బ్రాయిలర్ చికెన్స్ అంతా చాలా తక్కువ. అప్పుడు మనము సాల్ట్, ఉప్పు రాళ్ళు కొద్దిగా వేసుకోవాలి అందులో. అలాగే పసుపు కూడా వేసుకొని మనం దీన్ని బాగా కలిపి ఒక 5 to 10 minutes అలాగే పెట్టాలి. అప్పుడు ఇందులో ఉండే నీచు వాసన ఇవన్నీ వచ్చేస్తుంది అనమాట. చికెన్ ముక్కలు చాలా క్లీన్ అయిపోతుంది. సో నాటుకోడి చేసినప్పుడు మీరు ఇలాగే చేయాలి. సో 10 minutes ఉప్పులో, పసుపులో బాగా ఊరింది చికెన్ ముక్కలు. ఇప్పుడు మనము వాటర్లో బాగా వాష్ చేసుకునేస్తాము. సో చికెన్ పీసెస్ మనం బాగా వాష్ చేసుకున్నాము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. ఇంకా మనం పులుసు పెట్టుకుంటాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మనం దానిపైన కుక్కర్ పెట్టుకుంటాము. కుక్కర్లోనే మనం ఈ పులుసు చేయపోతాము, ఎందుకంటే నాటుకోడి కొంచెము ప్రెషర్ కుక్ అవ్వాలి. సో స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇంకా ఆయిల్ వేసుకుంటాం. ఇందులో ఒక 2 spoon ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వద్దు. ఆయిల్ హీట్ అయిందండి. చూడండి, ఇప్పుడు మనము ఓల్ గరం మసాలా ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ ఒక బిర్యానీ ఆకు ఎత్తుకున్నాను, 2 మరాఠీ మొగ్గు, 5 to 6 లవంగాలు, 1 inch చెక్క, ఒక జాపత్రి, ఒక స్టార్ అనస్, ఒక బ్లాక్ ఇలాచి. ఇవన్నీ మనం ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్లో ఈ ఓల్ గరం మసాలా ఫ్రై అయిందంటే ఆ స్మెల్, అరోమా అంతా ఆయిల్ దిగుతుంది అనమాట. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులో చికెన్ పీసెస్ యాడ్ చేసుకునేస్తాము. చికెన్ పీసెస్ వేసుకొని మనము ఆయిల్లో దీన్ని బాగా మగ్గనియాలి. 10 to 15 minutes దాకా బాగా మగ్గనియాలి. అప్పుడు ఇందులో ఉండే స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. చికెన్ పీసెస్ కూడా సాఫ్ట్గా వస్తుంది అనమాట. చూడండి, చికెన్లో ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనము దీన్ని ఫ్రై చేయాలి. చూడండి, ఆల్మోస్ట్ 10 minutes 15 minutesగా ఫ్రై అయింది. వాటర్ అంతా పోయి ఆయిల్ వచ్చేసింది. సో ఇంత దాకా మనం ఓపికగా దీన్ని బాగా రోస్ట్ చేయాలి. అప్పుడే నాటుకోడి కుర్మా బాగా వస్తుంది, ఈ నాటుకోడి పులుసు. చూడండి, ఆల్రెడీ హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను. మనం ప్రెషర్ కుక్ చేసేప్పుడు ఈ హాట్ వాటర్ అందులో యాడ్ చేయాలి. సో చికెన్ ముక్కలు అయితే బాగా రోస్ట్ అయింది కదా. ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక 1/4 spoon, కారం పొడి ఒక 3 spoons వేసుకుంటాను. కారము మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. రెసిపీకి కావాల్సిన సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఒక 1.5 spoon యాడ్ చేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ ఒక పిట్టుకుడు వేసుకున్నాను. ఇది నాటుకోడి పులుసుకి చాలా యూనిక్గా ఒక స్మెల్ ఇస్తుంది అనమాట. ఇవన్నీ వేసుకొని మనము బాగా
కలుపుకోవాలి ఒకసారి. చూడండి ఎంత బాగుందో కలరు, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడే నాటుకోడి పులుసు వాసన లేచిపోతుంది మా ఇంట్లో. వావ్! సో అన్ని ముక్కలకి మసాలా పట్టింది. ఇప్పుడు మనము ఇందులో ఈ హాట్ వాటర్ యాడ్ చేసుకుంటాము. సో హాట్ వాటర్ యాడ్ చేసినాం కదా, ఇంకా మనము చికెన్ని ప్రెషర్ కుక్ చేస్తాము. నేను ఇప్పుడు స్టవ్ మార్చుకుంటాను. మీడియం ఫ్లేమ్ ఉండే స్టవ్కి దీన్ని పెట్టుకుంటాను. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లోనే అది 4 to 5 విజిల్స్ రావాలి, బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు మనము మసాలా రెడీ చేసుకుంటాము. అందుకు ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకున్నాను. ప్యారలల్గా ఇడ్లీ కూడా స్టవ్లో పెట్టుకుంటాము. చూడండి, ఇడ్లీ కుక్కర్లో ఆల్రెడీ వాటర్ పెట్టుకున్నాను, దాన్ని ఇంకొక స్టవ్లో పెట్టేసినాను. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఫ్రైయింగ్ ప్యాన్ హీట్ అవుతుంది. ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఒక 2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసినాను. ఆయిల్ హీట్ అవని అంతలోపు మనము ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీలు పెట్టేస్తాము. చూడండి, ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ నాటుకోడి పులుసుకి కుక్కర్లో పెట్టి ప్రెషర్ కుక్ అవుతుంది. మసాలాకి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అవుతుంది. ఇడ్లీ కుక్కర్ కూడా పెట్టేశాను. ఇడ్లీ ప్లేట్స్ పెట్టాను. చూడండి, ఇడ్లీ ప్లేట్స్ మనం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇడ్లీ వేయాలి. సో ఇలా మనము అన్ని పనులు ఒకేసారి చేసుకున్నాం అనుకోండి, మన కుకింగ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఈజీగా మనము కుక్ చేసుకొని కిచెన్ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇడ్లీలు ఒక 15 to 20 మినిట్స్ స్టీమ్ చేయాలి. స్టీమ్ చేస్తే వేడి వేడి సూపర్ డూపర్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. మా ఇంట్లో ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటుందని, సో ఇడ్లీలు ఎలా చేయాలనేది ఇంకొక వీడియో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, మసాలా రెడీ చేసుకుంటాము. ప్యాన్లో ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఓల్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులో చూడండి, 1 స్పూన్ మిరియాలు తీసుకున్నాను, 1 స్పూన్ సోంపు, ఒక 4 లవంగాలు, ఒక ½ ఇంచ్ చెక్క, ఇవన్నీ యాడ్ చేసుకుంటాము. అలాగే ధనియాలు కూడా 1 స్పూను, గసాలు 1 స్పూను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని కొంచెం రోస్ట్ చేస్తాము ఒక 2 మినిట్స్. ఈ ఇంగ్రీడియంట్స్ రోస్ట్ అయింది. ఇప్పుడు మనము ఎండు కొబ్బరి ఒక బౌల్ తీసుకున్నాను, ఒక ½ ఎండు కొబ్బరి అనమాట. ఎండు కొబ్బరియే మనం యూజ్ చేయాలి ఈ నాటుకోడి పులుసుకి, అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేస్తాము. ఎండు కొబ్బరి వేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయింది. మంచి గుమగుమ వాసన వస్తుందండి. ఇప్పుడు మనం ఇందులో ఒక 7-8 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటాము. జింజర్ అల్లం ఒక 50 గ్రామ్ ఉంది, 50 to 70 గ్రామ్ ఉంది, అది యాడ్ చేసుకుంటాము. వెల్లుల్లిపాయలు ఒక 15-20 వెల్లుల్లిపాయలు ఉంది, అది కూడా వేసుకుంటాము. ఆనియన్ 2 ఆనియన్స్ మీడియం సైజ్ కట్ చేసుకున్నాము, అది యాడ్ చేసుకుంటాము. 1 కప్ టొమాటో, దాన్ని కూడా యాడ్ చేసుకుంటాము. ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు బాగా రోస్ట్ చేయాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ బాగా ఫ్రై అవ్వాలి మనకు. మసాలా ఐటమ్స్ బాగా ఫ్రై అవుతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఓపిక్గా చేసుకున్నాం అనుకోండి, మన నాటుకోడి పులుసు గుమ్మలాడిపోతుంది. ఈ మసాలానే చాలా ఇంపార్టెంట్. ఒక యూనిక్ మసాలా ఇది. యూనిక్ మసాలా మనం రెడీ చేసుకున్నాం అనుకోండి, మనం చికెన్ పులుసు రెడీ చేసుకున్నట్లే. చూడండి, చికెన్ కూడా కుక్ అవుతుంది, విసులు రాపోతుంది. లాస్ట్ విసులు వచ్చిన తర్వాత దాన్ని కూడా మనం ఆఫ్ చేసుకుంటాము. మరి ఈ స్టవ్ని ఆఫ్ చేసి, మసాలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూల్ డౌన్ చేసుకుంటాము. కూల్ డౌన్ అయిన తర్వాత మనం దీన్ని ఫ్రై చేసుకుంటాము. కుక్కర్లో విసులు వచ్చింది, కుక్కర్ని ఆఫ్ చేసుకుంటాము. మసాలా బాగా కూల్ డౌన్ అయింది. ఇప్పుడు మనము దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అందుకు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకుంటాము. మసాలా కూడా బాగా గ్రైండ్ అయిపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీకి మనము గ్రైండ్ చేసుకోవాలి. మసాలా అంతా మనము బౌల్లో తీసుకున్నాము. మిగిలిన మసాలాని ఈ మిక్సీ జార్ని బాగా వాటర్లో కడిగి మళ్ళీ మనము పులుసులో యాడ్ చేసుకోవచ్చు. మన చికెన్ ఆల్మోస్ట్ 4 to 5 విజిల్స్ ప్రెషర్ కుక్ అయింది, బాగా కుక్ అయింది. చూడండి, ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది, స్టీమింగ్ అయ్యింది. ఎలా ఉందో చూద్దాము. వావ్! చూడండి, మల్లెపూ లాంటి ఇడ్లీ రెడీ అయింది. ఇంకేంటి, మనము పులుసు రెడీ చేసుకుంటాము.
ప్రెషర్ తగ్గిపోయింది. ఎలా ఉందో చూద్దాము. వావ్, ఏం కలర్ ఉంది చూడండి. ఇప్పుడే ఆకలి వచ్చేసిందండి. ఇంకా చికెన్ మసాలా వేసి ఉడకాలి. ఈ నాటుకోడి కూరే కూర. వావ్. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకుంటాము. ఈ మసాలా యాడ్ చేసినామంటే ఇది వేరే లెవెల్. మసాలా అంతా యాడ్ చేసుకున్నాము. మిక్సీలో వాటర్ యాడ్ చేసుకున్నాను. మిక్సీ జార్ బాగా క్లీన్గా కడిగి ఆ నీళ్ళు కూడా వేసుకునేస్తాం అందులో. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు బాగా కలిపి మనం చికెన్ పులుసు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఇది ఒక 10 minutes ఉడకాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టవ్లో ఇది పెట్టేస్తాను. మీడియం ఫ్లేమ్లో ఉడకతా ఉంది. ఇది వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా మనం చూడాలి. కొద్దిగా ఉడకని ఒక 5 minutes ఓపెన్లోనే ఉడకాలి. ఉడికిన తర్వాత మనము టేస్ట్ చేస్తాము. ఇంతలోపు మనము దోశ రెడీ చేసుకుంటాం. దోశ చెప్పాను కదండి, ఇడ్లీ దోశ ఈజ్ అ వెరీ ఫేవరెట్ రెసిపీ ఫర్ భోగి పండక్కి. సో పెనం పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకున్నాను. సో ఇడ్లీ దోశ నాటుకోడి పులుసు ఇంకేం కావాలి భోగి పండక్కి. మీరు ఇదే రెసిపీ ట్రై చేయండి. గుమ్మలాడిపోతుంది. ట్రస్ట్ మీ. చికెన్ ఉడుకుతుందండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను, సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి సూపర్గా ఉంది. చికెన్ పీసెస్ కూడా ఉడికిందా లేదో చూసుకుంటాము. వావ్, చూడండి ఎంత బాగా ఉడికిందో. అంతే అండి, ఒక 10 నిమిషాలు ఉడకని ఇది. అంత లోపల మనం దోశలు కాల్చుకుంటాము. పెను ఉడకైంది. ఇప్పుడు మనం దోశలు పోసుకుంటాము. దోశ పిండి కూడా రెడీగా ఉంది. నేను నువ్వుల నూనె యాడ్ చేస్తాను దోశకి. చాలా రుచి ఉంటుంది. మీరు నువ్వుల నూనె ట్రై చేయండి ఒకసారి. దోశకి చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్ పెట్టుకొని మనము కొద్దిగా మూసి పెడతాం దీన్ని. దోశ రెడీ అయింది. మనం క్లోజ్ చేసి కుక్ చేసినాం కదా. సో 1 side ఫ్రై అవుతే చాలు దోశ. ఎమ్మి దోశ రెడీ అయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశలు. సో సేమ్ ప్రొసీజర్ అన్నమాట. మనం నెక్స్ట్ దోశ కూడా కాల్చుకుంటాము. ఆడ చికెన్ అయితే ఉడికిపోతుంది. గుమ్మలాడిపోతుందండి. గుమ్మలాడిపోతుంది. ఆకలి వచ్చేసింది నాకు. ఇంకేంటి, ఇడ్లీ అయిపోయింది, దోశలు అయిపోయింది, చికెన్ పులుసు కూడా అయిపోయింది. దోశలు కాల్చుకొని మనము భోగి పండగ బ్రేక్ఫాస్ట్ తినేస్తాము. ఓకే. సో అన్ని దోశలు మనము ఇలాగే కాల్చుకోవాలన్నమాట. ఈ భోగి పండగ వీడియోని చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ టైమ్స్ నా కోసము స్పెండ్ చేసినారు. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇవ్వండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. అప్పుడే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందు వచ్చేస్తూనే ఉంటాను. ఓకే. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా బీ హెల్దీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.